ఉప్పు కారం లేకుండా ఈ చప్పిడి తిండి ఎలా తింటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. ఒక్క పూట ఉప్పు తక్కువైతే మా మామ నా మొఖం మీద ఉమ్మేస్తాడు. ఈ బ్రతుక్కి రుచులెందుకు రావులమ్మా? తీపైనా చేదైనా పులుపైనా కారమైనా అన్నీ ఒకటే. అందుకే ఈ చప్పుడు తిండి. అంతేలే అమ్మా, అంతే. ఎన్ని జన్మలెత్తినా ఆడదానిగా మాత్రం పుట్టకూడదమ్మా. ఒక చిన్న తప్పు చేసినా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. లేకపోతే బిడ్డను కను కూడా చూసుకునే అదృష్టం లేకుండా పోయింది మీకు. రావులమ్మా. అవునమ్మా, మొన్న ఈ మధ్య మీ పాపను బళ్ళే వేశారు. ఎంత ముద్దుగా ఉందనుకున్నారు? బొద్దుగా అందంగా ఉంది. దేనికైనా అదృష్టం ఉండాలమ్మా. ఏమిటి నా మీనా? మీనా అప్పుడే పడికెళ్తుందా? అవునమ్మా. అదిగో అలా చూస్తావేంటి? అడ్డు తప్పుకో. తప్పుకో అంటే అలా చూస్తావేంటి? ఎవరు నువ్వు? నేను 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 అంటే చెప్పు. నేను నేను మీ అమ్మనమ్మా. మా అమ్మ ఇంటి దగ్గరే ఉందిగా, అమ్మనంటావేంటి? అదేనమ్మా, నేను నేను మీ పెద్దమ్మని. ఓహో అలాగా. పాపా, నువ్వు చాలా మంచిదానివి. నాతో ఇంటికి వస్తావా? నేను నేను నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ పెడతాను. నీ రాను. ఆలస్యంగా ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుంది. నా మంచి పాప కదూ, మీ అమ్మ నిన్నేమనదు. నా మంచి పెద్దమ్మ కదూ. నేనా? జానకి నువ్వా? మాస్టారు, నేను ఇలా రావడం తప్పని నాకు తెలుసు. కానీ కన్న తల్లిగా మనసు చంపుకోలేకొచ్చాను. కాసేపు పాపనింటికి తీసుకెళ్తాను. కాదనకండి మాస్టారు. నీ బిడ్డను ముద్దాడడానికి ఇంకొకరు చేతులెత్తి నమస్కరించి ప్రాధేయపడవలసి వచ్చింది. ఏం చేస్తాం? తీసుకెళ్ళి వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళనా తాతయ్య? వెళ్ళమ్మా, వెళ్ళు. నాకు బిస్కెట్లు పెడతావా? తప్పకుండా పెడతాను. వస్తాను మాస్టారు. వెళ్ళు, వెళ్ళు. అమ్మా, ఇదేనా మీ ఇల్లు? అవునమ్మా. బాగుందా? చాలా బాగుంది. ఏం చదువుతున్నావమ్మా? 1వ తరగతి. నీకు ఆలు అన్నీ వచ్చా? ఓ, నాకు ఆలు ఈలు అన్నీ వచ్చు. అది సరే, నాకు బిస్కెట్లు పెడతానన్నావు, పెట్టవా? ఎందుకు పెట్టను? అన్నీ పెడతాను. నీకేమేమి ఇష్టం? నాకు అన్నీ ఇష్టమే. సరే. అవును, మా అమ్మ నాన్నని ఎప్పుడైనా చూసావా? చూశానమ్మా, ఎప్పుడో చూశాను. నిన్ను పెద్దమ్మ అనమన్నావు. పెద్దమ్మ అంటే ఏమిటి? నేను నీకు ఏమవుతాను? పెద్దమ్మంటే మీ అమ్మ కంటే పెద్దదాన్ని అని. నువ్వు నాకేమవుతావంటే అన్నీ అవుతావు తల్లి. నాకేం అర్థం కాలేదు. నాకు బిస్కెట్లు పెట్టు. తెస్తాను, ఉండు. ఇదిగోమ్మా, తిను. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళనా? వద్దమ్మా, మీ అమ్మ తిడుతుంది. ఇక్కడే తిను. సరే పెద్దమ్మా, నువ్వు కూడా తిను. నాకొద్దమ్మా, నువ్వు తిను. మీనా, బళ్ళోంచి రావడానికి ఇంత ఆలస్యమైంది. ఎక్కడికెళ్ళావు? మరి బళ్ళో పిల్లలు ఆడుకుందా రమ్మంటే వెళ్ళానమ్మా. ఆడుకోవడానికి వెళ్ళినా ఇంటికి తొందరగానే వచ్చేయాలి, తెలిసిందా? సరేనమ్మా. పద, నీళ్లు పోసుకొని పోతుంది గాని. ఏమిటే వీధి గుమ్మంలో అభిసారికలా నిలబడ్డావు? లోపలికెళ్ళు. అది కాదండి, మన అబ్బాయి ముద్దు కృష్ణ ఇంతవరకు రాలేదేమిటా అని చూస్తున్నాను. వాడెక్కడికి వెళ్తాడులేదే, నువ్వు లోపలికెళ్ళు. ఇప్పటికే చాలా మంది దిష్టి పెట్టేసి ఉంటారు. నువ్వు కాస్త దిష్టి తీసుకుని నాకు కూడా తీ. పదా.
ఆగండి 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 అమ్మా, ఏం జరిగింది? ఎందుకు ఈ పసివాడిని గొడ్డును బాధినట్టు బాగుతున్నారు? ఆడవాడు స్నానం చేస్తుంటే తడికి సందులో చూస్తున్నాడు. పెద్ద మగాళ్ళ కన్ను కొడుతున్నాడు. అన్ని తండ్రి బుద్ధులే. వీడి కత్తి బుద్ధి చెప్పు. ఎరా ముద్దు, వాళ్ళు చెప్పిందంతా నిజమా? స్నానం చేస్తుంటే తడికి సందులో చూసావా? ఆడాళ్ళ కన్ను కొట్టావా? అమ్మ నా కొడక, నువ్వు నిజంగా నా కొడుకువేరా? నా పరువు నిలబడతావరా నా కొడక్క? ఏమేవు ఒకసారి లేరా? సింహం గడుపున సింహమే పుడుతుంది, కృష్ణుడు గడుపున కృష్ణుడు పుడతాడు, కానీ రావుడు ఎందుకు పుడతాడు? మరీ అంత మురిసిపోకండి. జరిమానాల కింద మీరు సగం తగలేశారు, మిగతాది ఈడు తగలేస్తాడు. పదరా పదా. సర్వే జనా ఎవరు లేరుగా, ఎందుకు అనవసరంగా? మీరెవరైనా మా మీనా చూసారా? చూసానే, ఊరి బయట తోటలో ఉంటుంది, ఆవిడ తీసుకెళ్ళింది. ఏనుగమ్మా ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు. ఏనుగు తొందరగా పో. అయ్యయ్యో, ఏనుగు మెల్లగానే పోతుందమ్మా. అయితే నువ్వేను కాదు, గుర్రం. తొందరగా పో. అలాగా. మీనా ఇలా ఎందుకు ఆ రోజు బండి నుంచి ఆలస్యంగా వస్తున్నా? ఎన్నాళ్ళ నుంచి నాతో అబద్ధాలు చెప్తున్నా? చెల్లాయ్, నేనే తీసుకొచ్చాను. నన్ను అలా పిలవకు. నీ చేత అలా పిలిపించుకోవడం కంటే చావడం మేలు. నువ్వు చేసిన సిగ్గుమాలిన పనికి మా పరువు పోయింది, మా మురళి ప్రాణం పోయింది. ఇంకా ఎవరిని సాధిద్దామని, ఎవరి బ్రతుకు నాశనం చేద్దామని ఈ ఊరొచ్చా. చెల్లాయ్ నోర్మై, నేను నా భర్తతో హాయిగా కాపురం చేసుకుంటుంటే చూడలేక ఏదో రకంగా నా సంసారంలో చిచ్చు పెట్టాలని వచ్చా, అవునా? 2 రోజులు ఈ పసిదాంతో నువ్వు స్నేహం చేసావో లేదో అప్పుడే అది అబద్ధాలు చెప్తుంది. కాదు, నువ్వు చెప్పిస్తున్నావు. ఏ దీన్ని కూడా నీలా తయారు చేద్దామనా? తప్పు చేసిన వాళ్ళు ఏం చేసినా, ఏం మాట్లాడినా తప్పుగానే ఉంటుంది. కనీసం నిన్ను చెల్లాయిని పిలవడానికి కూడా నోచుకోలేదు అమ్మా నేను. జీవితంలో అన్నీ పోగొట్టుకొని అందరికీ దూరమై కుమిలిపోయి బ్రతుకుతున్నానమ్మా. నీ కాపురం చెడగొట్టేంత శక్తి నాలో ఉంటే నా బ్రతుకిలా తగలడదమ్మా. నా కన్న బిడ్డని కళ్ళారా చూసుకొని బ్రతుకుదామని వచ్చాను, అంతేగాని నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వే ఉద్దేశంతో ఈ ఊరొచ్చావో నాకు తెలుసు. ఎలాగైనా బావను కలుసుకొని బుట్టలో వేసుకుందావు, అంతేగా? చూడు, బావుతో నువ్వు మాట్లాడావని తెలిస్తే మరుక్షణం నువ్వు చూసేది నా శవాన్నే. మీరా పుస్తకాలు తీసుకురా. చిన్నపిల్లలకి ఎవరి కడుపున పుట్టానన్నది తెలియదు, ఎవరి ప్రేమ పంచుకుంటున్నానన్నదే తెలుస్తుంది. వాళ్ళనే అమ్మ అని పిలుస్తారు, గుర్తుంచుకో. మీనా నా కూతురు. ఏమే నిజం చెప్పు, ఎన్నిసార్లు వెళ్ళావు అక్కడికి? చాలా సార్లు వెళ్ళాను. ఎందుకెళ్ళావు? ఎందుకెళ్ళావే? కొడతావేంటి? పెద్దమ్మ పిలిస్తే వెళ్ళాను. ఏ తప్ప? పెద్దమ్మ ఎవతే నీకు పెద్దమ్మ? మళ్ళీ ఎప్పుడైనా దాన్ని అలా పిలిచావంటే చంపుతాను. అసలు ఎందుకు వెళ్ళావు దానింటికి? పెద్దమ్మ పిలిస్తే వెళ్ళాను. మళ్ళీ పెద్దమ్మ ఒళ్ళు చీరేస్తాను. ఎందుకు వెళ్ళకూడదు? ఏం చేస్తా? బిస్కెట్ కొని పెడుతుంది. నేను వెళ్తాను. వెళ్తావా? వెళ్తావా? వెళ్తాను. నిన్ను ఉండు, నీ పని చెప్తాను. నీకు ఇలా బుద్ధి రాదే? చూడదా, ఇది దొంగతనంగా రోజు ఆ శనిగ్రహం ఇంటికి వెళ్తోంది. వెళ్ళొద్దంటే వెళ్ళలేదు, అందుకే వాత పెట్టాను. నువ్వు అసలు ఆడతాను పసిబిడ్డ తెలియజేస్తే దానికి ఎంత పని చేస్తావా? అవునులే, నీకన్న బిడ్డ అయితేగా. బావా, ఎంత మాట్లాడినావు బావా? జ్యోతి, జ్యోతి, ఏమిటి ఏమిటి పని? ఇది నాకు బాధగా లేదు బావా, కానీ నువ్వు ఇప్పుడు అన్నావే అది నా బిడ్డ కాదని. ఆ మాటే నాకు బాధగా ఉంది. ఇది నా కూతురు కాదా బావా? నువ్వు ఆ మాట అనే వరకు అసలు నాకు ఆ విషయమే తెలియలేదు. ఇన్ని రోజులు ఇది నా కన్న బిడ్డ అనుకుంటున్నాను. ఏ బావా,
ఇది తప్పు చేస్తే శిక్షించే అధికారం నాకు లేదా? చెప్పు బావా, చెప్పు. ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, నీలాలు కారితే నే చూడలేను. ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, నీలాలు కారితే నే చూడలేను. నీలాల నీ కళ్ళు చిందిస్తే కన్నీళ్ళు నీ చూడలేనమ్మా జాలి, నీ పాడలేనమ్మా లాలి. కాలాలు మారాలి, గాయాలు మానాలి, ఈ గుండెలే తీపి గేయాలు కావాలి. నీలాల నీ కళ్ళు చిందిస్తే కన్నీళ్ళు నే చూడలేనమ్మ జాలి, నీ పాడలేనమ్మా లాలి. కాలాలు మారాలి, గాయాలు మానాలి, ఈ గుండెలే తీపి గేయాలు కావాలి. కష్టాలు కన్నీళ్ళు కలబోసుకొచ్చాక చాన్నాళ్ళు నిలవుండలేవు. ఆషాఢ మాసాన ముసుగెళ్ళిపోయాక ఎన్నెల్లనే ఆపలేవు. అమ్మ పెట్టిన తీపి ఒక తాయిలం, అమ్మ తిట్టిన చేదు ఒక తాయిలం. తెలుసుకుంటే చాలులే ఈ నిజం. నీలాల నీ కళ్ళు చిందిస్తే కన్నీళ్ళు నీ చూడలేనమ్మా జాలి, నీ పాడలేనమ్మా లాలి. ఈ ప్రేమ పాశాలు, ఈ తీపి గాయాలు, నూరేళ్లకి జ్ఞాపకాలు. కన్నీళ్ళ తానాలు, కన్నోళ్ళ బంధాలు ఈనాటికి చెరిగిపోవు. మరిచిపోవే తల్లి ఈ గాయము, మమత ఉన్న తల్లి నీ దైవము. జన్మ జన్మకు చాలు నాకీ వరం. నీలాల నీ కళ్ళు చిందిస్తే కన్నీళ్ళు నీ చూడలేనమ్మా జాలి, నీ పాడలేనమ్మా లాలి.
నీ మొండితనం మూర్ఖత్వం ఏమిటో నాకు అర్థం కావట్లేదమ్మా. రాసిచ్చిన మందులు వాడకపోతే ఏ డాక్టర్ అయినా ఏం చేయగలరు చెప్పండి? ఏ మందులు వాడే ఉద్దేశం లేనప్పుడు ఇలా 10 రోజులకు ఒకసారి నేను రావటం దేనికి, పరీక్ష చేయటం దేనికి? ఎందుకో చెప్పనా డాక్టర్, చావుకి ఎంత దగ్గర పడుతున్నానో తెలుసుకోవడానికి. ఇలా అయితే చావు ఇంకెంతో దూరంలో ఉండదమ్మా. అయినా మీకు ఇదేం కోరిక? చావాలని కోరుకోవడం కూడా ఓ రకం రోగమే. ఆఖరిసారిగా చెబుతున్నాను, మీరు మందులు వాడకపోతే చాలా ప్రమాదం. నమస్కారం నరసింహ. ఓ డాక్టర్ గారా, కూర్చోండి. ఏమిటి విశేషాలు? మీ పెద్దమ్మాయి జానకి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. ఇచ్చిన మందులు ఏవీ వేసుకోకుండా మంకుపట్టు పట్టు కూర్చుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆవిడ అట్టే రోజులు బ్రతకదు. కాస్త మీరైనా. డాక్టర్ గారు, మీకు తెలియదా నా పెద్ద కూతురు జానకి చచ్చిపోయి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ దానికి జబ్బు చేయడం ఏమిటి, చచ్చిపోవడం ఏమిటి? మీరొచ్చింది ఇందుకే అయితే మీరిక వెళ్ళొచ్చు. ఏమిటి ఏమిటి ఇది? ఇన్నాళ్ళు నిన్ను చూసే వెళ్ళలేకపోయినా కనీసం దగ్గరలో ఉన్నావున్న తృప్తితో ఉన్నాను. నువ్విలా ఆరోగ్యం పాడు చేసుకుని. అమ్మా, నిజంగా నా మీద కోపం లేదా అమ్మా? కడుపు చించుకు పుట్టిన బిడ్డలు తప్పు చేస్తే కన్నవాళ్ళకుండేది కోపం కాదమ్మా, కడుపు కోత. అమ్మా, ఇన్నాళ్ళు ఊరి చివర నేను ఒంటరిగా బ్రతికింది ఎందుకో తెలుసా? ఎప్పటికైనా నువ్వు దయదలిచి నా దగ్గరకు వస్తే ఓ నిజం చెబుదామని. ఏమిటమ్మా అది? అమ్మా, నేను గడప దాటి వెళ్ళడం మాత్రమే మీకు తెలుసు, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మీకెవ్వరికీ తెలియదు. నేను వెళ్ళిన మరుక్షణమే చేసిన పొరపాటు ఏమిటో తెలుసుకున్నాను. అమ్మా, నేను ఏ తప్పు చేయలేదమ్మా, ఏ తప్పు చేయలేదు. నేను చెడిపోలేదన్న ఈ నిజం చెప్పడానికి ఇన్నాళ్ళు బ్రతికున్నాను. నేను క్షమించమని అడగటం లేదు, దయచేసి ఒక్క నిజం నమ్మండమ్మా. నేను ప్రశాంతంగా చచ్చిపోతాను. అలా అనకే అమ్మా, నాకు తెలిసి నువ్వే తప్పు చేయలేదు. నా కడుపును పుట్టిన బిడ్డలు ఏ తప్పు చేయరని నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. చాలమ్మా, ఆ ఒక్క మాట నాకు చాలు. అమ్మా, నాకు సహాయం చేసి పెడతావా? కన్న కూతురుగా కాదు, జీవితంలో అన్ని పోగొట్టుకుని చావడానికి సిద్ధంగా ఉన్న ఒక మనిషి ఆఖరి కోరికగా అడుగుతున్నాను. బావని ఒక్కసారి నాకు చూడాలని ఉందమ్మా. నాకు తెలుసు, పరువు ప్రతిష్టల్ని మంట కలిపి లేచిపోయిన ఆడదాన్ని ఏ మగాడు జన్మ జన్మలకి క్షమించడు. కానీ బావ దేవుడు లాంటి వాడు. ఆ దేవాలయం దాటి వస్తే గాని ఆ దేవుడి విలువ తెలియలేదమ్మా. ఏ కన్నీళ్లతో అతన్ని కరిగిస్తావు, ఎలా ఒప్పిస్తావు? ఈ ఒక్క సహాయం నాకు చేసి పెట్టమ్మా. అలాగేనమ్మా. అమ్మా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, నాన్నకి చెల్లాయి కూడా చెప్పొద్దు. చెప్పనని ఒట్టేయమ్మా. అలాగేనమ్మా, ఎవరికి చెప్పను. అత్తయ్య మాట్లాడాలన్నావట. నేను చెప్పే విషయం ఎవరికి తెలియకూడదు బాబు, అందుకే ఇక్కడికి రమ్మన్నాను. ఏమిటత్తయ్య అంత తెలియకుండా విషయం? అదే అదే నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు బాబు. అదేంటత్తయ్య, నేనేం పరాయి మనిషినా? నా దగ్గర సందేహం ఎందుకు చెప్పు. నేను రాత్రి జానకి దగ్గరికి వెళ్ళాను బాబు. బాబు, ఒక్క మాట విని వెళ్ళు. కన్న బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంటే కడుపు తీపి చంపుకోలేక కడసారిగా దాన్ని కళ్ళారా చూద్దామని వెళ్ళాను. ఈ తల్లి చేసింది తప్పనుకుంటే వెళ్ళు. జీవితంలో తొలిసారి అమ్మా అని పిలిచిన బిడ్డ మీద కన్న తల్లిగా కాస్త దయా జాలి చూపించటం న్యాయం కాదనుకుంటే వెళ్ళు బాబు, వెళ్ళు. అది నా చేతులు పట్టుకుని ఏడ్చింది. గడప దాటి బయటికి వెళ్ళినా నేనే తప్పు చేయలేదమ్మా అని పిచ్చి దానిలా మొత్తుకుంది.
బావ కట్టిన తాళి శ్రీరామరక్షయ్య నన్ను కాపాడిందని కూడా చెప్పుకుంది. బాబు, నిన్నొక్కసారి చూడాలని ప్రాధేయపడింది. బావనొక్కసారి పంపించమ్మా అని నా కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. బాబు, దాన్ని చూస్తే నా గుండెలు తరుక్కుపోయాయి. ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. తల్లిగా కంటే ఓ ఆడదానిగా ఎక్కువ ఏడుస్తున్నాను. బాబు, జరిగిన దాన్ని బట్టి నిన్ను దాని దగ్గరికి వెళ్ళమనడం తప్పే కావచ్చు, కానీ నువ్వు మంచివాడివని దయగలవాడివని నిన్ను అడుగుతున్నాను. చావు బ్రతుకుల మధ్య ముగిసిలాడుతున్న దాని చివరి ఆశ నెరవేర్చు బాబు. ఆ పిచ్చి దాన్ని ఒక్కసారి చూసిరా. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి మొక్కుతాను బాబు. నా మాట కాదనుకు బాబు. అలాగే తప్పకుండా వెళ్ళి చూసి వస్తాను. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. నువ్వు ఇంటికి వెళ్ళు. వచ్చావా? కూర్చో బాబా. బాబా జీవితాంతం నీకు తోడుగా ఉంటానని అగ్ని ముందు ప్రమాణం చేశాను. మాట తప్పి వెళ్ళిపోయాను. నీకు తీరని ద్రోహం చేశాను బావా. నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. కనీసం నీ నీడనైనా తాకని బావా. నన్ను క్షమించు బావా, క్షమించు. జానకి, బావా, నన్ను పేరు పెట్టి పిలిచావా? ఒక్కసారి నన్ను అలా పిలు బావా. జానకి, చాలు బావా, చాలు. మళ్ళీ నీ నోటితో అలా పిలిపించుకుంటాను అనుకోలేదు. జానకి, బావా, మనస్ఫూర్తిగా నన్ను క్షమిస్తున్నావా? జానకి, చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడేవాళ్ళని ఆ భగవంతుడు కూడా క్షమిస్తాడు. అత్త ఎంత చెప్పింది. అయితే నువ్వు నన్ను నమ్ముతున్నావా బావా? నిజంగా నేను చెడిపోలేదు బావా. నాకు తెలుసు జానకి, జానకి పవిత్రమైందని నాకు తెలుసు. బంగారు లేడిని కోరుకుని బ్రతుకంతా కష్టాలు పాలు చేసుకుంది ఆ జానకి. అందరి వాటి కోసం ఆశపడి బంగారం లాంటి బ్రతుకుని నాశనం చేసుకుంది ఈ జానకి. నాకే శిక్ష చాలదు బావా. దేవుడి లాంటి నీకు చేసిన ద్రోహానికి నాకే శిక్ష చాలదు. ఇంకా అనుభవించాలి. 7 జన్మలకి అనుభవించాలి బావా. జానకి, ఆడది చిన్న తప్పు చేసిన జీవితం నాశనం అయిపోతుందని చెప్పడానికి నీ బ్రతికే ఒక ఉదాహరణ.
ఈ నెమ్మది, ఈ ఆలోచన నీకు అప్పుడే ఉంటే నీ జీవితం ఇలా ఉండేది కాదు. ఇలా ఒంటరిగా దిక్కులేని దానిలో పడి నిన్ను చూస్తూ ఉంటే. పోన్లే బావా, నాకిలా జరగవలసిందే. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని నాకే శాస్తి జరగవలసిందే. నాకు దొరికిన సౌభాగ్యాన్ని, సంతోషాన్ని నేనే దూరంగా విసిరేసుకున్నాను. నా కాపురాన్ని నా చేతులతో నేనే నాశనం చేసుకున్నాను. కళ్ళు మూసుకుపోయి కట్టుకున్న నిన్ను కన్న బిడ్డని కాదని వెళ్ళిపోయాను. ఇదంతా నా కర్మ బావా, ఇదంతా నా కర్మ. బావా, నేను నిన్ను మాట అడుగుతాను, కాదనవు కదా? ఏమిటో జానకి? బావా, నేనింక ఎక్కువ కాలం బ్రతకను. నీ రాక కోసం, నీ కడసారి చూపు కోసమే పోయే ప్రాణం బిగబెట్టుకొని ఇంతకాలం బ్రతికాను. బావా, నేను నీ భార్యగా కాపురం చేసి ఉంటే నేను చనిపోయిన తర్వాత నువ్వు ధర్మంగా చేయవలసిన పని ఇప్పుడు నేను భిక్షగా కోరుకుంటున్నాను. నేను పోయిన తర్వాత నా శవాన్ని అనాథ ప్రేతంగా వదిలేయకుండా నువ్వే తలకొరివి పెడతావు కదా? అలా మాట్లాడుకో, నీకేం జరగదు. చెప్పు బావా, ఇది నా ఆఖరి కోరిక. చేస్తానని చెప్పవు, ఈ ఒక్క వరం ఇవ్వవు. అలాగే జానకి, ఎన్ని అడ్డంకులు వచ్చిన నీ ఆఖరి కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. చాలు బావా, చాలు. ఇక నేను సుఖంగా చచ్చిపోతాను. అలా అనకు జానకి, నీకేం కాదు, నీకేం కాదు. వెళ్ళొస్తాను. ఏం లేదు, ఆఖరిసారిగా నేను మళ్ళీ చూడాలనిపించింది అంతే. ఉంటాను బావా. బాబు గారు, జానకమ్మ గారు చనిపోయారు బాబు. ఐదు సంవత్సరాల క్రితం పంచాయతీ చేసిన నిర్ణయం ప్రకారం ఊరు చివరి కొబ్బరి తోటలో జానకి శవాన్ని అనాథ ప్రేతంగా గుర్తించి గ్రామాచారం ప్రకారం అంత్యక్రియలు జరిపించడానికి పంచాయతీ నిర్ణయించింది. అందుకయ్యే ఖర్చుల నిమిత్తం పంచాయతీ 36 రూపాయలనిస్తుంది. నువ్వేమంటావు రత్తయ్య బావా? అల్లుడు, ఏమిటల్లుడు, నీ విన్నది నిజమేనా? నువ్వు బయలుదేరి శవం దగ్గరికి. ఏమండి పంచాయతీ పెద్దగారు, మీరు చేసే తీర్మానాలు కట్టుబాట్లు ఊళ్ళో వాళ్ళకి గాని మీ కుటుంబానికి వర్తించవా? ఎందుకు వర్తించవు? తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సింది. మరి చెప్పండి ఆయన గారికి, తలకొరువు పెడితే ఏం జరుగుతుందో వివరంగా చెప్పండి. అల్లుడు, నువ్వు ఆ శవానికి తలకొరివి పెడితే మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు. మరోసారి ఆలోచించు బాబు. పోయిన వాళ్ళ కోసం ఉన్న వాళ్ళని దూరం చేసుకోకు.
నేను ఎవరిని దూరం చేసుకోవట్లేదు మాస్టర్. మావయ్య, జానకి చేసిన తప్పే ఉంటో నాకు తెలుసు. ఆమె ఎంత పవిత్రమైందో కూడా నాకు తెలుసు. ఆమె చేసిన పొరపాటుకు జీవితాంతం ఎంత శిక్ష అనిపించిందో కూడా నాకు తెలుసు. నిజానికి అదే చాలా ఎక్కువ. ఇవాళ ఆమె శవాన్ని కూడా శిక్షించాలనుకోవడం అర్థం లేని పని. ఒకనాడు ఆమె మెడలో పసుపు తాడు కట్టినందుకు ఆమె అడిగిన ఆఖరి కొడుకు తీర్చడం మనిషిగా, భర్తగా నా కర్తవ్యం. ఈ విషయంలో ఎవరేం చెప్పినా నేను తలుచుకోలేదు. నేనేమైనా పర్వాలేదు, నాకేమైపోయినా పర్వాలేదు. నా నిర్ణయం నాది, అది మారదు. నువ్వు కూడా నన్ను వెళ్ళొద్దంటావు. జానకి తలకొరి పెట్టడం నా ధర్మం. నువ్వైనా నన్ను అర్థం చేసుకో. బావా, కుంకుమ ఒకటే తీసుకెళ్తున్నావు. ఇదిగో పసుపు. అక్కయ్య నిండు ముత్తైదుగానే పంపాలి. పద బావా.